ఓం శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో అనేక యజ్ఞముల గురించి భగవానుడు వివరించెను. అయితే ఈ యజ్ఞములన్నింటిలో ఏది శ్రేష్టమైనదో పరమాత్మ ఇలా తెలుపుతున్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును అని తెలిపెను స్వామి. ద్రవ్యయజ్ఞము అనగా హవిస్సులను విద్యుక్తముగా అగ్నియందు హోమము చేయుట, అలాగే దాన ధర్మములు చేయుట, లోకోపకారము కొరకు బావులు చెరువులు త్రవ్వించుట, ధర్మసత్రములు మొదలగునవి కట్టించుట, భౌతిక పదార్థముల ప్రమేయము గల శాస్త్ర విహిత శుభ పవిత్ర కర్మలన్నీయును ద్రవ్యమయ యజ్ఞములే. జ్ఞానయజ్ఞము అనగా యథార్థ జ్ఞాన ప్రాప్తికై ఆచరించబడు వివేక విచారయుక్తమైన సంయమ ప్రధానమైన సాధనలను జ్ఞానయజ్ఞము అందురు. జ్ఞానము అనగా సమస్త సాధన కర్మ ఫల స్వరూపమైన పరమాత్మ యొక్క యథార్థ తత్వ జ్ఞానము. ఏ సాధకుడైనను తన అర్హతననుసరించి శాస్త్ర విహితమైన అగ్నిహోత్రాది హవన కర్మలను, బ్రాహ్మణ భోజన దానాది పవిత్ర కర్మలను అనుష్ఠింపక కేవలము ఆత్మ సంయమము, శాస్త్రాధ్యయనము, తత్వ విచారము, యోగ సాధనాది వివేక విజ్ఞాన సంబంధమైన జ్ఞానయజ్ఞ కర్మలలో ఏ ఒక్క దానిని అనుష్ఠించినను అతడు ద్రవ్యమయ యజ్ఞ కర్మలను త్యజించినవాడు కాడు. పైగా అతడు వాటికంటేనూ శ్రేష్టమైన యజ్ఞమును చేసినవాడే అని భావము. ఈ విధముగా జ్ఞానయజ్ఞమును, దాని ఫలస్వరూపమైన జ్ఞానమును ప్రశంసించి భగవానుడు అర్జునుని జ్ఞానమును పొందమని ఆజ్ఞాపించుచున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములాచరించుట వలనను, సేవలు నర్చుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మతత్వమును చక్కగా తెలిసిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వ జ్ఞానమును ఉపదేశించెదరు అని భావము. పరమాత్ముని యథార్థ తత్వమును తెలియనిదే మనుష్యుడు జనన మరణ రూప కర్మ బంధముల నుండి విముక్తుడు కాజాలడు. కనుక జ్ఞానమును తెలుసుకొనుట పరమ ఆవశ్యకము. భగవతత్వమును తెలుసుకొనుటకు భక్తి శ్రద్ధలు, సరళ సాదర భావములు మిక్కిలి అవసరము. భక్తి శ్రద్ధలు లేని మనుష్యుడు ఎట్టి ఉపదేశమును గ్రహింపజాలడు. మహాపురుషులు ఎవ్వరి నుండియు ప్రణామములను గాని, సేవలను గాని, ఆదర సత్కారములను కాని కోరుకునరు. కాని దురభిమానముతో, గర్వముతో, పరీక్షా బుద్ధితో, కపట భావముతో ప్రశ్నించు వారికి తత్వజ్ఞాన విషయములను తెలుపుట వారికి ప్రవృత్తియే కాదు. కావున తత్వజ్ఞానమును తెలుసుకొనుగోరువాడు భక్తి శ్రద్ధలతో మహాపురుషులను ఆశ్రయింపవలను, వారికి ఆత్మ సమర్పణ చేసుకొనవలను. అయితే పరమాత్మ తత్వమును చక్కగా తెలిసిన వేదార్థ రహస్యజ్ఞుడైన జ్ఞాని మహాత్ముడు మాత్రమే ఆ తత్వజ్ఞానమును ఉపదేశించగలడు. కేవలము శాస్త్రములను నేర్చినవాడు గాని, సాధారణ మానవుడు గాని ఉపదేశింపలేడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు.
ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు అని భావము. పరమాత్మ జ్ఞానము శాశ్వతమైనది, స్థిరమైనది, ఎన్నటికీ నశింపనిది. పరమాత్మ తత్వజ్ఞానము కలిగిన పిమ్మట మరలా మోహము జనింపనే జనింపదు. తత్వజ్ఞాని అయిన పురుషునకు సమస్త ప్రాణులు ఆత్మస్వరూపులుగానే గోచరించినప్పుడు అట్టి ఏకత్వదర్శికి శోకమోహము కలుగనే కలుగవు. ఈ విధముగా గురుజనుల వలన తత్వజ్ఞానమును సాధించు మార్గమును శ్రీకృష్ణ పరమాత్మ వివరించెను. జై శ్రీరామ్. స్వస్తి.